ఇది నేను నేర్పిన పట్టురా. పటేల్ పహిల్వాన్ అనే ఈ ముద్దాయి వీరయ్యపాలెంలో కొత్త పట్లు నేర్పుతానని పట్టుబట్టి బలవంతంగా ఓ రైతు మెడ విరగ్గొట్టిన కారణంగా 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మళ్లీ ఎక్కడైనా స్కూల్ పెట్టినా పట్లు నేర్పుతానని పట్టుబట్టినా శాశ్వతంగా జైల్లో ఉంచాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. లోపలికి పో. అంత కష్టపడక్కర్లేదు. ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నారు. ఓకే. వేలిముద్రై వేలుముద్రై పట్రా. ఓ సంతకం వచ్చా? ముందే చెప్పొచ్చుగా, బిల్డప్ ఎందుకు? కాకి డ్రెస్ వేసుకున్నావు కదా అని గోర్ఖా అంటే ఊరుకుంటావా? ఐ హర్టెడ్. సర్లే, షర్ట్ వేసుకొని బయలుదేరు. నమస్తే మాస్టరు, స్వాగతం సుస్వాగతం. అంటే ఈ సౌండ్ దండ లేకపోతే మీరు ఫీల్ అవుతారని. అవునరా, ఊరెలా ఉంది? వీరుడు లేని వీరేపాలెం ఊహించుకోలేకపోతున్నా మాస్టర్. అయినా మళ్ళీ స్కూల్ తెరవద్దని ఆ జడ్జి గారు అంత కక్షగట్టి తీర్పిచ్చారేంటి మాస్టర్? శిక్ష వేయకుండా ఉంటే 2 పట్లు ఫ్రీగా నేర్పుతానన్నాను. హర్ట్ అయి ఉంటాడు. ఓ పదండి మాస్టర్. ఆకలిస్తే అన్నం పెడతా, ఇష్టాల్లో అప్పే పెడతా చిన్నోడా. రేయ్ రాజు, ఒరేయ్, పద్దాక నూనె పెట్టడానికి ఇదేమన్నా నీ బాబుగాడు ఉంచుకున్న దాని హోటల్ ఉంటున్నావా? ఒళ్ళు పీకుతా ఎదవా. రేయ్, చెయ్యి ఊపుతున్నాం కదా, ఎందుకు వెళ్ళావురా? రండి రండి. ఏంటండి నాతో నీ గుండు మీద నా తుండు మా మాస్టర్ అనుకో, నీ గుండు వరిగిపోతే మాస్టర్ రండి. మాస్టర్ గారు, జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? వాళ్ళేరా? ఓ హలో మాస్టర్. హలో. సారీ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? లుక్కును బట్టి అంకుల్ అంటావురా? వదిలేండి మాస్టర్, మీ గురించి తెలియకేదో టంగ్ స్లిప్ అయింటాడు. ఓకే, ఏం చేస్తుంటావురా? ఖాళీ అండి. ఖాళీగా ఉంటావు ఎందుకురా? రోజు పొద్దున వచ్చి నా మీసాలు తిప్పేయి. అర్థం కాలేదు కదా? నేను పంచేస్తే కౌంటర్ ఉండదు, పంచిస్తే స్పృహ ఉండదు. మీరు సూపర్ మాస్టర్. చలో చలో. మాస్టర్ మీకు హిందీ కూడా వచ్చా? హిందీ ఏంట్రా? హిందీ, తమిళ్, ఇంగ్లీష్ నా నాలుగు కింద ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ నలిగిపోద్ది అంతే. జానకి, జానకి. ఏంటి పిన్ని? పద, తలస్నానం చేపిస్తారా? ఎందుకు పిన్ని? నేను చేస్తాను కదా. కాదమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, కుంకుడుగాలతో తలస్నానం చేపిస్తారా? డాడీ వాళ్ళెక్కడ? అందరూ ఊర్లో పంచాయతీ ఉందని వెళ్లారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో దిష్టి, ఊర్లో దిష్టి అన్ని పోవాలి నాన్న. ఏం సాధించాడని దిష్టి? కర్పూరం దండగా. అమ్మా, నాన్న దిష్టి కూడా దీవే. నాన్న దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి అన్ని పోవాలి నాన్న. తూతూ అను. తూతూ. నాన్న, ఆ టేబుల్ మీద ప్రసాదం తీసుకెళ్లి జానకోళ్ళ ఇంట్లో ఇచ్చేసాయి. చంటిగా పని పట్ట లేదా? పొద్దున ఊరి మీద తగలడ్డావు. బామా, నీకు 90 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకా బతకడం అవసరం అంటావా? పోవే ముస్లి. ఆంటీ, ఆంటీ. ఈ ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారా బాబు దీన్ని? రే లూజు, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే అలా వచ్చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? పో జానకి, ప్రతి చిన్న విషయానికి నువ్వు నా పైన కోపడుతున్నావు. నువ్వు అలా చూడడం తప్పు కదా. హే, నువ్వు లంగాతో స్నానం చేయడం నేను చూడలా. మరి నేను లంగాతో స్నానం చేసింది నీకెలా తెలిసింది? అది బిగినింగ్ లో చూసా. నిన్ను- జాను వద్దు, జాను వద్దు, బాయ్. రండి మాస్టర్ రండి. ఇలా ఇవ్వలేడు ఖాళీ. అరే చాయ్ చెప్పరా? డబ్బులు లేవు మాస్టర్. అరువు లేదా? అడగటం అయితే తెలియదు. ఓకే,
టీ మీరు అడిగితేనే బెటర్గా ఉంటుంది మాస్టర్. సింహం ఆర్డర్ వేస్తుంది, అడుక్కు తింది. నా గురించి వదిలేండి మాస్టరు. మందు మటన్ లేకుండా మీరు ఎప్పుడు విన్నారా? నా కొట్లో బుద్ధిగా కూర్చో. అర్థమైందా? ఏంట్రా కూసో. జాగ్రత్తగా ఉండు. ఏమనుకుంటున్నావో? అబ్బో, ఈడొకడు ఏదో సంత ఈ రాజు గారు ఎట్లా భరిస్తున్నా దీన్ని? ఎరా ఎందుకంత రేటు? అరే చారి, లవర్స్ అన్నాక 1,00,000 ఉంటాయిరా. టైమే తెలీదు. అబ్బా మళ్ళేమైందిరా? ఈసారి నా జాను డైరెక్ట్ గా నా బాత్రూమ్ లోకి వచ్చిందిరా. బాత్రూంలోక యా, అది తలుచుకుంటే నాకు సిగ్గి వస్తుంది బావా. నాకు భయం వేస్తుంది. ఈ విషయం వాళ్ళ బాబుకు తెలిస్తే నరికెత్తని అనిపిస్తుంది. ఈ రిస్క్ వ్యాపారం మనకి ఎందుకురా? ఆ అమ్మాయిని మనసులో తీసేయి. అదంత ఈజీ కాదు. గుండీలు తీసినంత ఈజీ కాదురా గుండెల్లో నుంచి ప్రేమ తీసేయటం. థ్యాంక్ యూ మాస్టర్. ఆ చేయటండి సపోర్ట్ అంటే ఇలా ఉండాలి. చూడండి రా, ఆ పర్సనాలిటీ చూడండి రా. 6 అడుగుల బుల్లెట్ నుంచి జస్ట్ 1 అడుగు తీసేసినట్లేదు. హలో మాస్టరు, ఆ అమ్మాయి చౌదరి గారి కూతురు. చౌదరి గారి కూతురు అంటే సల్మాన్ గారి కూతురు అయితే మనకేంట్రా? సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్. నాకైందా? అయినా చుట్టుపక్కల ఓడల్లో నా ఫోటోలు తిరగట్లేదా? చెప్పరా? అవునవును తిరుగుతున్నాయి. చూడు తమ్ముడు, మాస్టర్ నీ ప్రేమకి అండగా ఉంటా. ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా, అవసరమైతే ప్రాణాలు తీస్తా. అబ్బా 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 అబ్బా. మాస్టర్ మీరు నాకు ఈ మాత్రం హెల్ప్ చేస్తే నేను మీకోసం ఏమన్నా చేస్తా. అంతేనా? ఆ, అయితే ఇప్పుడు బిర్యానీ, మధ్యాహ్నం మటను, ఈవినింగ్ ఎగ్స్, నైట్ పెగ్స్. అబ్బా, దరిద్రం డామినేట్ చేసింది మాస్టర్, అందుకని అబ్బా. అలాగే వాడు చెప్పిందే ఫాలో చేయండి. చెరువులోని చేపలంట ఎగిరెగిరి దూకినంట గాలం వేసేసరికి బా బా నువ్వు ఇక్కడ చేపలకు గాలం వేస్తున్నావు, అక్కడ నీ చేపకు వేరేడు గాలం వేస్తాడు రా. అర్థమయ్యేటి చెప్పరా. జానకి జానకి పెళ్లి చూపులు అంటారా? ఆ? ఏమన్నారా? ఆ సంగతి చూడు. పనిచేసే కుక్క తీరా. అయ్యా అమ్మా, ఎదురింట్లో ఏం జరుగుతుంది? మన జానకి పెళ్లి చూపులంట్రా. పెళ్లి చూపులా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు చెప్పారులే. ఏంట్రా ఇది? దీనికి జానకి ఎలా ఒప్పుకుంది? రే జానకి ఏం చేస్తుందిరా పాపం, ఇదంతా చౌదరి గారి పని. ఈ పెద్దోళ్ళు అంత తింటారా? వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా మారరా? చంటి చంటి లోపలికి వెళ్ళి పెళ్లి వాళ్ళని కాస్త దగ్గరుండి చూసుకో. హ్మ్. ఆ దర్పం చూడు, మనకు తగిన సంబంధమే నాన్న. పెళ్లి కొడుకు వాళ్ళది జమీందారు వంశం, చాలా గొప్ప వంశం అంట. నారాయణేడమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు పిన్ని. ఇలాంటి బంగారు బొమ్మను చేసుకోవడానికి ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి కదా? నిజమేనండి, మీరు చాలా అదృష్టవంతులు. మాది మామూలు వంశం కాదు, వీర పరంపర. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది చౌదరి గారు. మరి మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చితే పెళ్లి కొడుకుని చూడు జానకి. ఆ అన్నయ్యకి నచ్చితే మా జానకమ్మకి నచ్చినట్టే. అన్నయ్య భోజనం చేస్తే జానకి భోజనం చేసినట్టేనా? ఎవరా అబ్బాయి? మా ఎదురింటి అబ్బాయి అండి, కలిసిమెలిసి ఉంటాడు. చౌదరి గారు, మాకు అన్నీ ఉన్నాయి, ఒక్క కూతురు లేదనే లోటు తప్ప. అమ్మాయి మా ఇంటికొస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. నా కూతురి కోసం నేనేం చేసినా తల్లి లేని లోటు తీర్చలేకపోయాను. కోడల్ని కూతురిగా భావించే మీతో వియ్యమందితే నా కూతురికి ఆ లోటు తీరినట్లే. మీ సంబంధం నా కూతురి అదృష్టంగా భావిస్తున్నాను. శుభం.
ఈ నెల 26వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉంది. అదే ముహూర్తం ఖాయం చేసుకోండి. రామా, ఇంతకాలం లైఫ్లో ప్రతి విషయాన్ని లైట్ తీసుకోవడంతో నాకు బాధ అంటే ఏంటో తెలియలేదు. నీ సీత దూరమైనప్పుడు నీకెంత బాధ కలిగిందో, నా జానకి దూరం అవుతుందంటే నాకు అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది స్వామి. జానకి లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. దయచేసి నా జానకి నా నుంచి దూరం చేయకు స్వామి. రే చంటి, ఏంటిలా వచ్చావు కొత్తగా? గంట కొట్టుగాని గంట కొట్టేకి రోయ్. మంచి మొగుడు దొరికితే దేవుడికి ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నావా ఏంటి? పోవే. అయ్యో సిగ్గే. మీరెళ్ళండి, నేను వస్తాను. సరే. చంటి, ఏంటి పెళ్లి చూపుల్లో ఏదో సైకిల్ చేస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవా జానకి? ఏ ఏంటిది? నిజం జానకి, నన్ను పెళ్లి చేసుకోవా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏంట్రా? నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. అయితే ఏంటి?